ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్య, జ్ఞానాభివృద్ధి. విద్యార్థి దేవత అయిన దక్షిణామూర్తిని ప్రార్థించడం వల్ల చదువుల్లో రాణించడం, ఏకాగ్రత, ధారణా శక్తి, జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతాయి. మానసిక ప్రశాంతత. ప్రతిరోజు 10 నిమిషాలు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఆందోళనలు తొలగిపోయి సత్వగుణం వృద్ధి చెంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దోష నివారణ. జాతకంలో గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి ఇది ఉత్తమ పరిష్కారం. ఆధ్యాత్మిక ప్రగతి మరియు మోక్షం. సకల లోకాలకు గురువైన దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ఆత్మజ్ఞానం, వైరాగ్యం కలిగి జనన మరణ చక్రం నుండి లభిస్తుంది. సర్వకార్యసిద్ధి. కోరిన కోరికలు నెరవేరడం, ఆరోగ్యంతో పాటు సంపద కలగడం మరియు ప్రతికూల శక్తి నుండి రక్షణ పొందడం జరుగుతుంది. స్తోత్ర పఠన విధానం. దక్షిణామూర్తి చిత్రపటాన్ని దక్షిణం వైపు ఉంచి ఉదయం లేదా సాయంత్రం ఉత్తర ముఖం వైపు కూర్చుని పఠించడం శ్రేష్టం. గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విజ్ఞానాం దక్షిణామూర్తయే.